ఎక్స్క్యూజ్ మీ, ఈ పిల్లాన్ని కూర్చోబెట్టుకుంటారా? ఏడోకమ్మా, ఇటు చూడు. చీ చీ చీ, ఆ రోజు చేపలిచ్చి వెళ్ళిపోయినట్టు ఈ రోజు పిల్లోడినిచ్చి వెళ్ళిపోతే దొరికిపోతావు. మాలిని, జాగ్రత్త. ఏడొద్దురా, ఏడకూడదు. ఇటు చూడు, నా బంగారం కదా, నా బుజ్జివి కదా. ఏడవద్దు నాన్న, నిన్నగా. ఏడకూడదమ్మా, ఏడోకు. మీ నాన్న ఇక్కడే ఉన్నారుగా, ఏడవకూడదు. ఆకలేస్తుందా? నా బుజ్జివి కదా. సరే సరే సరే, ఏడకూడదు. మీ నాన్నని పిలుద్దామా? ఆపండి 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 ప్లీజ్. హలో హలో, పట్టుకోండి. అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఆ రోజు అలాగే చేపలిచ్చి వెళ్ళారు, ఈ రోజు పిల్లాడినిచ్చి వెళ్తున్నారు. లూసా నువ్వు? నుంచున్న అతను కూర్చున్న వాళ్ళు ఎవరికైనా ఈ పిల్లాడిని ఇమ్మన్నాడు, అందుకే నీకిచ్చాను. మరైతే మీ పిల్లాడు కదా? అది కాదు, మీరు బ్లాక్ షర్టు, పిల్లాడు బ్లాక్ షర్టు, అందుకే మీ పిల్లాడు అనుకున్నాను. ఆటో. అవును సార్, కోర్టులో వెళ్తున్నాను సార్. వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను సార్. అలాగే సార్. కొంచెం వెయిట్ చేయండి. అలాగే. దిగులు పడకురా, మీ నాని లోకంలో ఏ మూలున్నా కనిపెట్టి నిన్ను అప్పగించడం మా బాధ్యత. అయ్యో అయ్యో, నా పిల్లడు. ఏడవకురా నాన్న, ఏడవకు. సార్ సార్, వీళ్ళిద్దరూ సార్ నా పిల్లని ప్లాన్ చేసుకు ఎత్తుకుపోయారు. మీరిద్దరూ బాగానే ఉన్నారుగా, మీరిద్దరూ కలిసి ఓ బిడ్డను కనొచ్చుగా. ఈ వయసులో నేనే కష్టపడి ఒక పిల్లోని కన్నప్పుడు మీకేమొచ్చింది మాయరోగం? ఊరుకోవాయా ఏంటి? సార్ ఈయనే సార్ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా పిల్లాడిని ఇమ్మని చెప్పాడు, అందుకే ఈవిడికి ఇచ్చాను. నేను దిగడం చూసి నా పిల్లాడు అనుకుని ఈవిడ దిగేసింది. పిల్లోని ఎత్తుకుపోవడమే కాక అబద్ధాలు ఆడుతున్నాడు సార్. నోర్మై, ఇతను పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళ కనపడుతున్నాడా? నమస్తే, రండి కూర్చోండి. ఏంటి విషయం? ఇన్స్పెక్టర్ని కలవాలి. ఒక్క నిమిషం చెప్పొస్తాను. మీ ఇద్దరిని నేను ఉరికమ్మ ఎక్కించకుండా వదలను. దానికి ఎంత దూరమైనా వెళ్తాను. వెళ్ళు, అదిగో దారాటు ఉంది. సార్ చూసారా సార్, చంటి పిల్లని ఎత్తుకుపోవడమే కాకుండా ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో. సార్ రమ్మన్నారు, వెళ్ళండి. కూర్చోండి. సార్ నేను కంప్లైంట్ ఇస్తే వాళ్ళని కూర్చోమంటారేంటి సార్? నువ్వు ఇలాగే మాట్లాడావనుకో నిన్ను లోపల పడేస్తాను. హలో సార్. హలో. కూర్చోండి. మినిస్టర్ తమ్ముడు నిన్నటి నుంచి కనపడటం లేదు, వెతుకుతున్నాం. ఆయన చాలా టెన్షన్గా ఉన్నారు, అందుకే మీరేమన్నా చేయగలరేమోనని అడిగి రమ్మన్నారు. సార్ ఇది పెద్ద ప్రాబ్లం సార్. మీడియాకు తెలిస్తే మినిస్టర్ లోపల తోస్తారు. మినిస్టర్ గారు మీతో మాట్లాడాలని చెప్పారు. స్టేషన్లో సిగ్నల్ ఉండదు, నేను బయటకు వచ్చి మాట్లాడతాను. అడ్రస్ చెప్పండి. ఎన్ గుణశేఖర్, 11-A, బృందావన్ స్ట్రీట్, అమీర్పేట్, హైదరాబాద్ 38. నీ అడ్రస్ చెప్పమ్మా. నెంబర్ 9, D బ్లాక్, వరలక్ష్మి అవెన్యూ, శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ 73. నా అడ్రస్ అంత కరెక్ట్ గా తెలుసు. అర్జెంట్గా వచ్చాను మీ ఇంటికి, అడ్రస్ తెలీదా ఏంటి? రాజేంద్ర, ఇది వస్తున్నా సార్, ఇద్దరు సంతకాలు చేయండి. సంతకం పెట్టు. అయ్యో, నేను స్టేషన్కి రావడం ఇదే ఫస్ట్ టైం. నేను సంతకం పెట్టను. మరి మేం మాత్రం రోజు వచ్చి సంతకం పెట్టెళ్తున్నావా? పెట్టు. పేరేంటి? మాలిని, ఆర్ మాలిని.